బిడ్డ మా ఇంటికి వస్తలేకపోయినయ్యా చూడు ఎవరారా కన్న తల్లి రుద్రవాసి భర్త ప్రాణాల కాడ కలకల కలకల కన్నీరు తీస్తున్నది చూడు ఎవరారా ఆడోళ్ళ దుఃఖమే చెరువు మీద తల సంబంధం అంటారు పొట్ట లోపల పుట్ట దుఃఖం పెట్టుకొని నాడు చూడు రేవలారా ఒకనాడు దారేస్తారా ఒకనాడికి కాకుండా ఒకనాడు నాలో మోకాళ్ళు ముందడికాయి మో చేతులు వెనుకకాయి ముక్కిల్లో పడి మన ప్రాణం వెళ్ళిపోతే మన జీవనం వెళ్ళిపోతే అయ్యా మన గర్భం లోపల ఒకగాని ఒక్క బిడ్డ ఉన్న ఒకగాని ఒక్క కొడుకు ఉన్నా మన బిడ్డ పెద్ద పెరిగినాక మన బిడ్డకు రకం వేసి అత్తగారి మేడల్లా మన బిడ్డ ఉన్న నాడు బిడ్డ సేననక సెరగనక తలమనక తాళమనక కడుపున పుట్టిన కొడుకులుంటే గా కొడుకులను ఎంబడి పెట్టుకొని కడుపున పుట్టిన బిడ్డలుంటే గా బిడ్డలు ఎంబడి పెట్టుకొని తల్లి మరణ వార్త విన్న బిడ్డలు తల్లి మరణ వార్త విన్న బిడ్డలకు ఏ బిడ్డకు దుఃఖం అవుతాయిరా అత్తగారి మేడల్లో ఉన్న గా తల్లిరా కడుపున పుట్టిన కొడుకులుంటే గా కొడుకులను ఎంబడి పెట్టుకొని కడుపున పుట్టిన బిడ్డలుంటే గా బిడ్డలను ఎంబడి పెట్టుకొని చేతు లోపల 10 రూపాయలు లేకున్న పక్కోళ్ళ ఇంటికి పోయి 50 రూపాయలు అప్పడుకొని మా తల్లి ప్రాణం పెట్టిందట మా తల్లి జీవనం పెట్టిందట నేను వెళ్ళిపోతానని గా కన్న బిడ్డలురా అత్తగారి బస్తలో బస్సెక్కి గా బిడ్డకు తల్లి గారి బస్తలో బస్సు దిగుడుతోటి ఏ బిడ్డకు దుఃఖం అవుతుంది అవ్వా ఇలా నీ ప్రాణం వెళ్ళిపోయరే అవ్వ నీ జీవనం వెళ్ళిపోయానని గా కన్న బిడ్డలు నా దేవుడా చేతంతా ఎంచుకుంటా వచ్చంత గుర్తుకుంటా గ్రంథంలో బిడ్డలు అడేడు
కష్టకాలం వచ్చినాడు కన్న తల్లిదండ్రి ఉండాలంటారమ్మా. ఇలా నాకు బాధలైతే నా బాబు ఉన్నాడని బాబు తోడి ఎప్పుకోమన్నవా. ఆపద వచ్చింది నా అమ్మ ఉన్నదాని అమ్మ తోడి ఎప్పుకోమన్నవా. అందుకు అన్నారమ్మా తల కూర్చుండి ఎన్నడానికి అడిగి కావాలి. తల గొర్రె పట్టడానికి మనకు ఒక కొడుకు కావాలన్నదే అమ్మా. అలా కూర్చుంది ఏడ్చడానికి మనకు బిడ్డ ఉన్నది అని నాతో తల గొర్రె పట్టడానికి మనకు ఒకగాను ఒక కొడుకు లేకపోయరే అవ్వా. మూడు అవ్వలాలకు ప్రపంచం లోపల ఎంతమంది కొడుకులున్నా ఎంతమంది బిడ్డలున్నా పెద్ద బిడ్డ లేకపోతే చిన్న బిడ్డ అంటారు. తండ్రి అనిపోతే పెద్ద కొడుకు అగ్గి పడతాడు, తల్లి అనిపోతే చిన్న కొడుకు అగ్గి పడతాడు అంటే మగవానికి దుఃఖం లేదన్నట్టు కాదు నా తల్లులాల. కడుపు లోపల పుట్టెడు దుఃఖం పెట్టుకొని మోకాళ్ళ సందున తలకాయ పెట్టి 4 గింతలకి ఇక్కడ కానీ మొగోడు పొల్లెత్తి ఏడవడు అంటారు. మన గర్భంలో మనకు ఒకగాని ఒక బిడ్డ ఉన్నది. మన బిడ్డ రాని మన బిడ్డకు కళ్యాణం ఏది అత్తగారి బిడ్డ మన బిడ్డ ఉన్నది రాదా. మన బిడ్డ వల్ల తిరిగి మన ఇంటికి రాకపోయేది. మన గర్భంలో మనకు ఒకగాని ఒక కొడుకు ఉంటే మన బిడ్డ మన ఇంటికి రాకపోను. మన తోటి సంబరం పొద్దు ఉండపోను. తల్లి రుద్రవాదేవి భర్త పాదాల కాడ కూర్చుని కలకల కలకల కన్నీరు తీస్తున్నా. మన గర్భంలో మనకు ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డ తోడే పడుకు బల ఉంటే బ్రతుకుదరాలి. లేకపోతే మడవంతా బండ తీసుకొచ్చి నీ ప్రాణాల కాడ పెట్టుకొని ప్రాణం తీసుకుంటాను అన్నదే. అందుకే అంటారు అయ్యలా రావాలా నాటికైనా ఈనాటికైనా ఆడోళ్ళ దుఃఖమేశ్వరు మీ తన సంబంధము అంటారు. పుట్ట లోపల పుట్టెడు దుఃఖం పెట్టుకొని ఓ నాద ప్రాణేశ్వర. మగవాడు మోబిడి కట్టెలు మోస్తాడు నాదు, మగవాడు మోబిడి నిందలు మోస్తాడు నాదా. ఆడతల్లి 5 కట్టెలు మయ్యమోదు 5 నిందలు మయ్యమోదు అంటారు. మగవాడు ఏమంటాడు బాబా నిన్ను వేసుకుంటే పుత్ర సంతానం కలుగుతలేదు. బాబా నిన్ను వదిలిపెట్టి ఇంకో ఆడదాన్ని పెళ్లి వేసుకుంటానా అని మగవాడు వలుపుతాడే నాదు. ఆడతల్లన్నంటదో నాదా. మన కొడుకులు లేరు నాదో, మనకు బిడ్డలు లేరు నాదా. పుత్ర సంతానం కలుగుతలేదు నాదా. నిన్ను వదిలిపెట్టి ఇంకో మొగని పెళ్లి చేసుకుంటాను ఏ తల్లి వలకపోదు నాదా. అందుకే అంటారు అయ్యలా రావాలా నాటికైనా ఈనాటికైనా. భూమికి పచ్చడి పురి అందం అంటారే, ఆకాశానికి మేఘాలు అందం అంటారు, సూర్యుడికి చుక్కలు అందం అంటారు నాదో. కోడికి పిల్లలు అందం అంటారే, నెమిలికి ఈగలు అందం అంటారు నాదా. సిగపు పువ్వులు అందం అంటారే, ఆడతల్లికి కొడుకులు బిడ్డలు అందమే నాదో. ప్రాణేశ్వర దుఃఖంలో పొగెత్తున్న పొగు తీసుకొచ్చి సున్నమెత్త ఓనాడికి ఎత్తుగా పోదు నాదా. ఇయ్యాల బిడ్డ
తోడ కొడుకు పొలం ఉంటేనే బ్రతుకుతా కానీ లేకపోతే మనం అంత బండ తీసి కత్తిని ప్రాణాల కాడ ప్రాణం తీసుకున్నాడు కన్న తల్లి వాళ్ళ కన్న రాజుకు గుండెలు వెళ్ళు అన్నే రుద్రవతి దేవిని ప్రాణం వెళ్ళిపోయినాక నేను ఎవరితోటి బ్రతకవాలి నీతోటి నా బ్రతుకు మామ నాతోటి నీ బ్రతుకు దేవి ఇయ్యల్ల నువ్వు లేని జీవితం నాకెందుకే బామ రుద్రవతి దేవి నువ్వు 60 ఏళ్ళకున్నావు నేను 70 ఏళ్ళకున్న ముద్దలి తన్నాడ కుష్మ కూడా అంటే పట్నం మీ ప్రజలు ఎంతమంది ఏమంటారు అదే బామా మానిపోని మరలి ఉండే కావాలి అంటున్నా కావాలి అంటున్నా బామా నీ మొగని చెప్తున్నా మాట నీ పిల్లని చెప్తున్నా నా మాట వినండి నీ భర్త చెప్తున్నా మాట నీ భార్య చెప్తున్నా నా మాట వినాలి అంటున్నా నీ హస్బెండ్ చెప్తున్నా మాటనే నీ వైపును అయ్యో వైపు చెప్తున్నా నా మాట అదే వైపు చెప్తున్నా నా మాట విను అంటున్నా కావాలంటున్నా కనెకందుకు నేనే ఉంటి పెద్దదందుకు నేనే ఉంటి మధ్య అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యబట్టే మంచిగా 5 కిలోల బియ్యం ఇస్తున్నావు బియ్యం క్లియరే అన్ని క్లియరే నీకేమన్నా అవుతుందా బస్సులు ఆడోళ్ళు ఉంటే బస్సులు ఆధార్ కార్డు తీసుకుని వస్తే బస్సులు కూడా ఫ్రీయరే ఇక అన్ని ఫ్రీ ఉంటే నీకేమైతే చెప్పు ఏమన్నా కనబడుతున్నా పెంచి పెద్ద ఏమంటున్నా కావాలంటున్నా మా మమ్మీ ఎక్కడ నా దోతులు కట్టుకుంటారు చీర కట్టుకుంటారు కానీ ఇంటికి మీ మొగలు పోలే పోనీ లగ్గంగానే ఆడోళ్ళకి పోతే పచ్చి కాకపోతే మొగలు వస్తాడు లగ్గంగానే కష్టపెట్టి చేస్తున్నారు లగ్గంగానే మొగలు పోయారనుకో దానికి సెకండ్ అయ్యో ఫస్ట్ టైం అంటున్నావా మా మమ్మీ ఎక్కడ నా దోతులు కట్టుకుంటారు చీరలు కట్టుకుంటారు కానీ అవునమ్మన్నా సోమవారం నాడు మీ ఇంటికి వస్తే మీ అవి ఏం చేసింది దేవుళ్ళు మరి కట్టుకొని దేవుళ్ళు కట్టింది దోతి కట్టుకొని దేవుళ్ళు
దేవుని అడుగుదే వేసింది. ఓహో దేవుని అలికి అలుపుదే వేసింది. మరి దోతి కట్టుకొని తిరుగుతే కానీ మీ అమ్మ దోతి కడుతుంది నేను అయ్యో మరి మడండి ప్రాఫిట్ వాళ్ళ ఎట్లా మాట్లాడతారు అయ్యో మా వల్ల కానీ చెప్పి నీ వల్ల గీతావా నా ముందర బావయ్య నీ వల్ల గీతావా నా ముందర బావయ్య నీ వల్ల గీతావా నీ వల్ల గీతావా నా ముందర బావయ్య 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 కొడుకులు ముడితే చదువుల కలుసు బిడ్డలకు కట్నాలే నా ముద్దుల పేర్ల మా బిడ్డలకు కట్నాలే నా ముద్దుల పేర్ల మా బిడ్డలకు కట్నాలే నా ముద్దుల పేర్ల మా బిడ్డలకు కట్నాలే నా ముద్దుల పేర్ల మీ మమ్మీ గట్టనుకుంటే మీ డాడీ గట్టనుకుంటే మీ అయ్య గట్టనుకుంటే మీ అవ్వ గట్టనుకుంటే మీ నాన్న గట్టనుకుంటే మీ సీత గట్టనుకుంటే నువ్వేలా ఉండురా వద్దు అన్న కానీ నా మాట వింటారు కాబట్టి ఏ రాజ్యం వెళ్ళిపోదాం బాబా ఏ దేశం వెళ్ళిపోదాం తిరుపతి తీరంగము కాశీకైలి సంరాముడు గంగభద్ర యాత్ర తిరిగి బాబా సంతాన బలం తెచ్చుకుందాం మాట్లాడి వచ్చేవారు కళ్ళ బలం తడిపెడి స్నానం చేసి తయారై ఉండు అన్నను చాలా పంటలు ఇప్పుడు వీడు తడిపెడి స్నానం చేసి తర్వాత విడుచుకొని వస్త్రం ఎప్పుడు కట్టుకున్నదాట మండల్లో పడి మళ్ళీ వయ కట్టుకుని ఇప్పుడు వంట రైతు ముందు ముడి పెట్టుకొని దారి బొమ్మల బంగారు తాలు పట్టు పెట్టుకొని రాజ్యాన్ని యువరాజు రుద్రసేన యువరాజు రామ రుద్రవాజదేవి కత్తిరికాడికి వెళ్ళిపోయి రామ రాజ్యము తీసి దేశం తీసి మంత్రి రావణ చేతి లోపల పెట్టేస్తా అందుకే వంటలు అయ్యారు అవ్వాలా నాడికైనా ఈనాడికైనా రాజులేని రాజ్యము రెండు రాజ్యం అంటారు దొరలేని దేశము దొంగ దేశము అంటారు రాజ్యాన్ని ఎవరు గిరిగిన రాజుల కత్తిరికాడికి ఎప్పుడు ఏడవచ్చిండు జాగంట కొట్టిండు కత్తిరి బంధు పెట్టిండు నా కొడక మంత్రి రావణ దగ్గర ఎప్పుడు విడుచుకున్నాడు మంత్రి రామన్న ఇవాళ ఈ రోజు లోపల కన్నుటలు రుద్రవతి ఏమి లేని పోరు పెడుతుంది కొడుక లేని బాధ పెడుతున్నారా మరి బిడ్డ తోడ కొడుకు పొలం కావాలని రామశిలక వచ్చి జామకాయ వరక తిన్నట్టుగా ఇలా గుండకాయ వరక తింటున్నది నేను వంట దగ్గర రాజ్యం పైలం కొడక దేశం పైలం రాజ్యం వేసిండు దేశం వేసిండు మంత్రి రామన్న చేతి లోపల పెట్టిండు నా కొడక ఈ రోజు లోపల నేను పోయే ముందు ఒక్క మాట చెప్పుతున్నా నా కొడక గురిసి దొరికిందా అని కుచంత పడకు పదవి దక్కిందా అని పక్క పక్కన ఒక ఎదిన కొద్ది 10 నట్టుకుంటే ఎంత పేరు వస్తే అంత మంచిది నా కొడక రాజ్యం తీసిండు దేశం తీసిండు మంత్రి రావణ చేతి లోపల పెట్టి ఇలా కట్టిన రాజు సంతాన పరంగా బయలుపోదామని ఇళ్ళ తర్వాత పక్కన పోసుకొని బండికి భార్యను బంగారు కొడుకును చిన్న రకాల బండి సిద్ధపరుచుకొని సంతాన పరంగా బయలుపోతున్నాను
భార్య భర్తలు ఆకలైతే పట్టాము తింటున్నారు దూపలైతే పట్టాము తినుకుంటా భార్య భర్తలు ఎప్పుడు పోతున్నారు దేవుడు మెత్తలేడు వాళ్ళ మూడి కడతాడు వాళ్ళ దేవుడు మెత్తలేడు వాళ్ళ మూడి కడతాడు నా దేవుడు మెత్తలేడు సంతా భావిస్తలేకపోయా ఈ జన్మం లోపల మనకు కొడుకు బలం లేకపోయే తిరిగే తలకాల కొట్టి వేసిన మంచి నీళ్ళ బాయ ఊరి వేసిన నాకు తిన విస్తార్ల గుంజి వేసినావు కాబట్టి నాన్న మన గర్భం లోపల ఒక్క బిడ్డ ఉన్నది బిడ్డ తోడ కొడుకు బలం లేకపోయేనా భార్య భర్తలు కలకల కలకల కన్నీరు తీసుకుని వాడి ఉడమలు పట్టుకొని ఆడే మాటలు పట్టుకొని ఎప్పుడు వస్తుందో లోపల కలకల కలకల కన్నీరు తీసుకుంటున్నా ప్రాణేశ్వర ఏ జన్మం లోపల ఏ పాపం ఎంచుకున్నాము నాట ఈ జన్మం లోపల మనకు అడవిలో కొడుకు పదం లేకపోయాడు భార్య భర్తలు కలకల కలకల కన్నీరు తీసుకుంటా భార్య భర్తలు అడిగితే వాళ్ళు పట్టుకొని ఆడిపాటలు పట్టుకొని రావంగా ఎప్పుడు చెప్పుతున్నదా మనకు గుడాల వేసిండు మరి ఆ బిడ్డలకు అన్నదానం ఎప్పుడు చేస్తున్నాడు కన్నతల్లి రుద్ర వాడి దగ్గర పాడుపడ్డ గుడి పేరు వీర వచ్చింది గుడి తలుపు తీసేవారు కదా కాకులేరు కాలం అంటే ఉండేది పిట్టలేరు పిక్కలం అంటే ఉండేది కోతులేరు కొండంగలేరు ఎప్పుడు ఒకపడుతున్నాడు ఎత్తిపోతామంటే పారలేకపోయే కట్టలేకపోయే ఏమంటే ఎత్తిపోయానా తనగట్టుకున్నది 10 వేల పట్టు తీరా ఎప్పుడు ఎక్కుతుందో కాకులేరు ఎత్తిపోతున్నది పిట్టలేరు ఎత్తిపోతున్నది ఎత్తిపోయంగా కంకరంత లింగం ఒకపడుతున్నది ఈ కాకన్న తల్లికి అది పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం ఉన్నది ఆడి లింగం వల్ల ఆడుతున్నది కన్నతల్లి ఏమనుకున్నది దొరికితే విదే గుడి లోపల సంతాన బలం దొరకాలి లేకపోతే విదే గుడి లోపల నా ప్రాణం పోవాలన్నా అని ఎక్కడ పోతుంది 6 కోట్ల వయ్యలు అంగలింగాలు ఆచార్యవంతులు 70 కోట్ల దేవాల దేవతలు ఎప్పుడు అది చేస్తున్నా ఎండుకొండ పౌడికొండ ఎర్రవాడు లోకాల శంకర తెరలకంట గౌరీ మనోహర నీలకంట నిత్యానంద పులసిరి మామదాల గల్సిరి రామదాల అండపిండ బ్రహ్మాండం లోకం నిండు ఉన్న అక్కడ
దేవుడా పాయమం శంకర పార్వతి జగదీశ్వర ఎక్కడ పోతువే తల్లి పార్వదేవి జగజ్జనని లోకమాత భక్త చింతామణి బ్రహ్మరమ్మని శాంభవి తల్లి పార్వదేవి నువ్వు వాడదానివి కాదా నేను వాడదాన్ని కాదా ఇవాళ నీ రోజు లోపల నీ గర్భంలో ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాట్ల వచ్చిన గర్భవశం ఓడి కట్టుకున్నావు రేణుక ఎలకను ఓడి కట్టుకున్నావు కొడుకు కుమారస్వామిని ఓడి కట్టుకున్నావు కొడుకు వినాయకుని ఓడి కట్టుకోలేదా నువ్వు వాడదాని కదా నేను వాడదాని కదా నీకో చాలా నాకో చాలా కొడుకు వినాయకుడిలో ప్రశాంతన బలం కొడకాలా లేకపోతే వినాయకుడి లోపల నా ప్రాణం పోవాలా కన్న తల్లి రుద్రవతి దేవి సిరిసి కింది కట్టి సిరి పాదాల మీది కట్టి ఆగోర తపస్సు పడుతున్నది రుద్రవతి దేవి మరి అన్నాడు రుద్రవతి దేవి మరి ఎరుగు పాడవాట పిల్లల నక్కలు దొరకాలి లేకపోతే మరి భర్తల ప్రాణాలు పోవాలని ఎత్తడు దగ్గర ఒక 7 చిల్ల గుణాలు ఉంటాయని ఎత్తడు దగ్గర శుద్ధి చేసి ఆకు మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి సూది మీద దప్పం పెట్టి సిరి కింది పెట్టి సిరిపాల మీదకి పెట్టి అఘోరమైన తవతట్ల మొదలు పెడుతున్నది రుద్రవతి దేవి ఎట్లా చేస్తున్నది తల్లి శంకర ఓ బోలో శంకర హర హర ఓం శివ శంకర బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓ బోలో శంకర హర హర ఓం శివ శంకర బోలో శంకర హర హర ఓం శివ శంకర శివ శివ శంకర హర హర శంకర కైలాసపతి ఓ దేవా బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓ బోలో శంకర హర హర ఓం శివ శంకర బోలో శంకర హర హర ఓం శివ శంకర చేతుల తూలము వాటి మెడలో పాముల తోటి చేతుల తూలము వాటి మెడలో పాముల తోటి గంగలు మోగిన గంగలు నిరగంగలో శంకర హర హర ఓం శివ శంకర జంగమవేదము వేది మెడలో గంగలు దాటి జంగమవేదము వేది మెడలో గంగలు దాటి గంగలు మోగిన గంగలు నిరగంగలో శంకర హర హర ఓం శివ శంకర ఏమండి ఓ మనిషి మొక్కలే పట్టును నీ పండుగ పాడవాడు ఇంటికాడ అంటే కూరగాయలు ముట్టలేదు గుళ్ళలో కలిసి పూజలు అయితే గుళ్ళలో కూడా వండులేనా ఆడవండులే నేను చేసుకునే బాగుంది శరీరంతో మడి చేసుకుని ఇంకా తినకుండా వచ్చేది ఏం వచ్చి తాయి పాయసం చంపావు డబ్బు అవుతున్నావు ఈ పాయసం మొక్క అవుతున్నావు పరిశ్రమ మళ్ళీ కడ కూడా చెప్పండి అయితే ఐదు పుల్ బాగా అవుతున్నావు నీళ్ళలో చేతి పెట్టినట్టు నేను చూస్తే ఏం సింగారం అనిపిస్తారు ఏం సయ్యాలని అనిపిస్తలేదు మొగడాలు మొలకపోతే తెల్లగా నువ్వు తెలియక పడుకోడు ఈ పనులు వరకు కూడా బయటికి లేదు మంచి మొక్కు అయ్యా బతుకమ్మ కాడ చప్పట్లు కొట్టుకోవాలా ఈ కొట్టలేదు ఎవరు కాడ కొడితే ఇంకా చిల్లర కొట్టాలని వస్తాయి కదా గట్ట కాదండి ఇక దేవుళ్ళ కొంటుతాను అంటే అన్ని దేవుళ్ళకి వెళ్తే ఎన్ని దేవుళ్ళకి వెళ్తే ఏం పైన ఇంత దేవుడు పోతుంది ఇంత దేవుడు అంటే ఏ దేవుడు మొదలే శుక్లారం దేవుడు చేసి దేవుడు దేవుడు అంటే దుర్గమ్మకు వస్తుంది దుర్గమ్మ ఆచేస్తున్నావా సమ్మకం కొట్టే ఇక దుర్గమ్మ ఇక పిల్లగాళ్ళు కొడుకు పుడతలేదంటే దుర్గమ్మ కొంటుతాను అన్నారు కొంటుతాను అన్నాక గంగదారు నుంచి దుబ్బలైన తీసుకొచ్చి కొత్తగా గచ్చేయించి పుట్ట బంగారు తీసుకొచ్చి కొత్తగా గచ్చేయించినాక మళ్ళీ పట్టు వర్షిండు పట్టు మీద అన్ని నిమ్మకాయలు పొడుగుట్టు పెట్టి ఇక కట్ట మొదలు పెట్టిండు దుబ్బలైనే ఇక మా ఆయన ఇక అట్లాంటి తొట్టు కూడా కూర్చోమన్నాడు ఈయన తొట్టు కూడా కూర్చోమంటే దుబ్బలైన చేసిన ఆపలాయండి ఇక కోటలు రాయిండు మొత్తం గుళ్ళు రాయిండు తొమ్మిది కట్టి 2 కాళ్ళు నుంచి దుర్గమ్మ దూట పెట్టిండు దుర్గమ్మ దూట పెట్టి బాగా రాయి వెళ్ళేద్దాం అంటే తెలంగాణ దుబ్బులే ఒప్పుకుంటే
నువ్వు అసలైన మధ్యాహ్నం అయితే గిట్టలో వస్తున్నా దేవుడు దేవుడు అంటే ఏ దేవుడమ్మా? ఏం దేవుడు అంటే అన్ని దేవుళ్ళకి వచ్చినవా? ఇంత దేవుడు అంటే ఏం దేవుడు? ఇంత దేవుడు అంటే నువ్వే ఇంకెవరు? అది మీరా? ఇంత దేవుడు అంటే నేను కదా. ఇన్ని రోజుల్లో పెళ్ళని నన్ను దేవుడు చేస్తుందా? అతి రాజ్యంగా ఉన్నట్టే ఉంటావు. ఏం చెయ్యాలో ఏం తయారు నువ్వు మంచి గిట్టలు వచ్చ కట్టగా బిడ్డ ఉట్టి 20 ఏళ్ళ పోతాయి. ఇంత గ్యాబాయ్ ఓ బిడ్డుకోడు పిండెనో కాకనో కూతురు నేను ముట్టాయి కద్దన్నా నీ ఆటో మంచుకున్నాక ఓటు నిలిచిపోయి హాస్పిటల్లో మొత్తం నీకు కిందికి మీదికి ఎక్కడ తీసి అన్ని మధ్యలో ఉన్నాయి. అన్ని సుక్కలు బెక్కటి సుక్కలు కొడుతున్నాయమ్మా. ఆ ఎండికొండ వ్యాపారం లోపల ఎండికొండ వ్యాపారం లోపల పూలో శంకరుడు సభ చేసి కూర్చొని ఉన్నాడమ్మా. నట్టనుడు మా శంకరుడు సభ చేసి కూర్చొని ఉండగా ఆ యొక్క ఎండికొండ వ్యాపారం లోపల దేవాన దేవద్రవంగ లింగాలు ఆ చారమంతుల వయ్యల వయస్సుల్లో అందరూ దిగురాలేతున్నానే అమ్మా. సభ వేసుకున్న దేవతలు అందరూ దిక్కున లేచి కూర్చున్నారు. అరే ఇది ఎక్కడి కలిమాయం ఉండదు. కాకి శోకం ఉన్నదా, పిట్ట శోకం ఉన్నదా? అన్నం ఉన్నవాని శోకమా, అన్నం లేని వాని శోకమా? ఉన్నవాని ఇల్లే కాలనా, లేని వాని పెళ్ళి వేయచ్చు ఆయన. ఆలకించేటి దాతలారా, ఉన్నోని ఇల్లు కాలితే ఉన్న రూపాలు కాలుతున్న రంది ఉంటది.
ఉన్నది నేను అని పెన్నం చచ్చిపోతే భగవంత నా పిల్లలు ఎత్తే ఆదుకోవాలన్న రంజు ఉంటది లోకాల సెంగడి ఏమి చేసిన తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా బ్రహ్మదేవా ఎన్ని కొండ వ్యాపారం అటువంటి బ్రహ్మాండం బద్దలిల్లుతుంది చుక్కలు రాలుతుంది అబ్బా ఇది ఇక్కడ కలిమాయ ఉన్నది ప్రతివారిని ఏమన్నప్పుడు వాళ్ళ విష్ణుదేవుడు తప్పించుకున్నాడు దాపల బ్రహ్మదేవుడు తప్పించుకున్నాడు దేవాల దేవతలు తప్పించుకున్నారు శంకడి ఏవి వేసిన వేదిలో వందన వేసుకోనున్నాడమ్మా ఎక్కడి కలిమాయ ఉన్నదో అని పరమాత్మ మళ్ళీ పరమాత్మ లోకాల శంకరు పారకుండా వచ్చింది బయట వాడి వీళ్ళకుండా వచ్చింది నిదానం వాడిమ్మా కట్టగల్ల కట్ట తీసింది కాలపట్ట పాలనేతుంది గడిగింది ఆ శంకరుడు మనంగా నాయన హరిశ్వర వందన వేసుకొని చూసే వరకల్లా మరి ఇక్కడ కాదు అక్కడ కాదు గంగాదేవి గంగా గుల్లకాడ మరి ఇటువంటి నడిగడ్డరాజు అయ్యలారా పట్టమే రుద్రసేన పట్టం ఉన్నది నడిగడ్డ రాజ్యం ఓటువంటి రాజ్యమే రుద్రసేన పట్టము అట్లా పరిపాలించేవాడు రాజు రుద్రసేన మహారాజు అతను ఒక్క వారి ఆడవిల్ల రుద్రవాది వాళ్ళ కడుపు లోపల సంతానం లేదన్నట్టు కాదు కాదన్నట్టు కాదు లేదన్నట్టు కాదమ్మా ఒకగాని ఒక బిడ్డ మంజుల రాని ఉండంగా అల్లుడు ఉండంగా 50 ఏళ్ళ వరకు ఆ తల్లి ఉన్నావా 60 ఏళ్ళ వయసుకు ఆ పెద్ద మనిషి రుద్రసేన మహారాజు ఉన్నాడే కొంచెం పైన బాక్స్ ఆడుకున్నావు వీళ్ళందరూ ఎగిరిపోతాం నీకు ఎందుకు కదా కూలర్ పెడితే మళ్ళీ కూర్చో మరి ఆనాడు మాత్రం నాగవారు రామచంద్ర నా భార్య గంగాదేవి గుల్లకాడు తొలసు పట్టుకున్నారా అని నా భార్య గంగా బ్రవాణి గుల్లకాడ తొలసు పట్టుకున్నారు అరే శముదేవుని గుల్లకాడ పట్టుకుంటేనేమో నేను వెళ్ళిపోదును కానీ ఇలా నా భార్య గంగాదేవి గుల్లకాడ వాళ్ళు భార్య భర్తలు తొలసు పట్టుకున్నారా నా భార్య గంగా బ్రవాణి భక్తులు ఉన్నారు వాళ్ళు నేను పోతే మరి ఆట కాదు మాట కాదంటారు సంతానం ఇస్తానంటే కాదంటారు సంతానం తీసుకో బిడ్డ అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చిన అయ్యా జంగమయ్య అంటారు అధిపతి గారన్నాడు భార్య గంగా బ్రవాణి పేరు పెట్టి వెళ్తున్నాడమ్మా అందుకే అన్నారమ్మా భక్తులున్నంత చేపే భగవంతుడు అన్నాడు ప్రజలున్నంత చేపే ప్రధానమంత్రుడు అన్నారురా భక్తులందరూ వేయక భగవంతుని ఇవ్వడానికి చేస్తారు ప్రధాన అటువంటి ప్రజలందరూ వేయక ప్రధానమంత్రి ఎవరు పట్టుకొని రాజము వెళ్తారే ఒకవేళ నా భార్య గంగా బ్రహ్మని వెళ్ళిపోకపోతే వాళ్ళ భార్య భర్తలు ప్రాణం తీసుకో బాబా కుసోరు ఎందుకు బాక్సకి వెక్కిలేదు మళ్ళీ పుల్లలాగా ఇంకొకటి సేపు కూర్చోలేదు మరి గంగా భవాని మాత్రం బాధపడ్డ గుళ్ళల్లా ఆ గంగా భవాని గంగా ఏ గంగా జలాలి సంఘాలు కలిసిన కాడ శ్రీవేణి సంఘం కలిసిన కాడ భార్య భర్తలు ఇద్దరు ప్రాణం పోయేటట్టుంది ఏంటనే వెళ్ళిపోయి బ్రహ్మాను మొత్తం సంతానం నీ గుళ్ళల్లో ప్రాణం పోయినా నా గుళ్ళల్లో ప్రాణం పోయినా అచ్చును నాకు లింద అచ్చును నీకు లిందనే బామా గంగా బ్రహ్మాన్ని అనుకున్నా అయ్యా సరే పరమదేవుడు లోకాల జంగమయ్య చెప్పిన సమయం లోపల నేను వెళ్ళిపోతున్నాను
మరి అటువంటి నాదా ప్రాణేశ్వర వాళ్ళకు సంతానం ఒడిగట్టాలంటే తాతలు ముత్తాతలు వేసుకున్నా ఒప్పుకున్నా అయ్యయ్యో నేను ప్రారంభం ఇచ్చినాడు ఒప్పుకున్న ఒట్టు భాషలు ఉన్నాయ్యా తాత ముత్తాతలు ఒప్పుకున్న బట్టు భాషలు అటువంటి ఆయన ఒప్పుకున్న మనంగా నాకు ఒప్పుకున్న చెల్లించలేదు గంగ టెప్పలు ఇస్తానన్నారు ఇటువంటి ఆయన నా పేరు మీద నాకపోతే ఇస్తానన్నారు నాలుగేళ్ళ నాకపోతే ఇస్తానన్నారు గంగ ముక్కులు అప్ప చెప్తున్నారు గంగ టెప్పలు ఇస్తానన్నారు ఇంతవరకు తాత ముత్తాతల గడికి వెళ్ళి వాళ్ళకి సంతాన బలం ఇచ్చుకుంటూ వస్తున్నా కానీ నామో నా అప్పులు అటువంటి నా తప్పులు నా తప్పులు లేవు నాదని చెప్పింది సరే పర్వాలేదు నాదా ప్రాణేశ్వర వెళ్ళిపోతాను గంగాభవాని ఆ గంగాభవాని రోజులు కూడా వాడింది రుద్ర వేకైంది మామూలు కూడా వాడింది మైదాన లింగం అయింది అమ్మాకారన్న పడిలోన
పాటలు పాడుకుంటారు ఆయన పాడుబట్టే గుళ్ళకాడికి ఎప్పుడు వస్తున్నాడు ఒంటె పాటలు పాడుకుంటా గంగా భవాని అడుగు లోపల పాడుబట్టే గుళ్ళకాడికి రాయన గంగా భవాని కొంచెం కష్టం ఉండదు కొంచెం సుఖం ఉండదు విద్యాన్ని బాగా పడుతుంది పులరా మాటకి ఎంత అవసరం పులరా అత్తిరి పిడుగు లెక్క చేస్తున్నావు శంభో శంకర దీని మూతి వంకర మూడు వందల నాదే నీ లెక్క పడుతుంది ఎంలాడ రాజన్న సోమవారం నీకు ఎద్దు ప్రయాణ సోమవారం నాడు ఎవరవాడు రాజన్న ఎక్కడన్నా ఎక్కువ రైస్ తింటాడే దాసి ఎక్కువ నింటులో బిగ్గోలో బతున్నావు ఆచేస్తున్నావా ఎందుకు బాధపడుతున్నాం ఆచేస్తున్నావా కొండగట్టు అంజనయ్య స్వామాయ నమో కొండగట్టు అంజన్న మంగళవారం నీకు మటను బోటి చుక్క ప్రయాణ కొండగట్టు అంజన్న మంగళవారం నాడు మటను బోటి చుక్క ఫ్రై తింటాడే నీకు అట్లా సోద్యమైందా కాదా ఎవరు మన కొండగట్టుకి ఎందుకు పోతాం చెప్పు దేవుని దగ్గర మొక్కులు పెట్టుకుంటాం కొండగట్టు అంజన దగ్గరకు మొక్కులు పెట్టుకొని గుట్ట తీరంగా ఎవరుంటారే వేటాడు ఉంటాడు వేటాడి కాడ గొర్రెలు నాగలు పోసుకొని కిందికి చెట్లలో కచ్చి పోసుకొని తింటారు అట్లా ఆచేస్తావా మంచి ఆచేస్తావు కొమరవెల్లి మల్లన్న బుధవారం నీకు బుడకబిట్ట గుడ్లాయ ఏంద్ర తాటిగా మొక్కడం కనిపిస్తున్నట్టు ఉందా ఏంద్ర తాటిగా మొక్కడం ఊరి మొక్కలు ఆయన బుద్ధి అంటే కోడల గుడ్లేవా అరే హరిసన్న గుడ్లేవా గుడ్లు కాదే షాపులు అరే ఏదైతే అలా అమ్ముకోలేదా ఆటో కంగాలు గుడ్లు కూడా ఉంటాయి అయిపోయింది ఏ ఎవరు ఓం శ్రీడి సాయిబాబా వేస్తారు మీకు రెండు పుల్లు బాటలాయనమా సాయిబాబా రెండు పుల్లు బాటలు ఒకటి ఆయన ఇంకోటి ఎవరు ఇస్తారు కనక దుర్గమ్మ నీ బుక్కిలంత చిరేబాయనమా
మంచి ముందు అవన్నీ ఇవ్వడం స్వీట్ పెట్టే దేవునికి హార్ట్ పెట్టవలసింది, హార్ట్ పెట్టే దేవునికి స్వీట్ పెట్టవలసింది. ఏ దేవుడు అవన్నీ కడుపు కూర్చుంది, ఏ దేవుడు అయితే అయ్యో నేను పని వెళ్ళదన్న ఇది ఇక మంత్రాలు నీళ్ళు మంత్రాలు నీళ్ళు పోతున్నట్ట బాయిల నీళ్ళు రోజుకేనని సపరేట్ వచ్చింది. ఇక పొద్దుదాకా పనిపోయి వచ్చి చేసి కొత్త బంగ్లా కట్టుకున్నా, ఇంట్లోకి వచ్చినా ఇంట్లో ఒక ఏసిపిడి వేసుకున్నా, కాలు రేఖలు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టుతో చల్లగా వచ్చింది. అంటే తెల్లెలకలు అన్నావు బొరబొక్కలం అంటే ఇక బొక్కలు అంటే బొక్కలు వస్తాయి అని ఎల్లెలకలు అన్నా. ఎల్లెలకలు అన్నాక ముగ్గురు దేవతలు వచ్చి పిడాదన తాటలో కూర్చున్నారబ్బా. ఇక కళ్ళల్లోనే ఏమైతుందని ఇక కోడెల్లి మల్లన్న యమున రాజాని ఏమన్నాడు, బిడ్డ బిడ్డ కట్టెడు వారాలే సామనవేడు వారాలే బెల్లపు తింటే పప్పు చారు తింటే నా నోరు సయత్తలేదు బిడ్డు, ఇంత పూలు మొక్క పూలు బట్టలు అప్పయిపో అన్నాడు. అందుకే ముచ్చడా ఇవో నీ గుల గుల పెడితే ఆయన పోకు, ఆయన గుల గుల పెడితే నువ్వు పోకు, మీ గుల గుల పెడితే నాకెళ్తున్నా నిన్ను పోతా. అమ్మా దాసి మనం ఈ గుడిలో పూజ చేస్తున్నావు మరి జన్మ చేస్తుంది కనుక అమ్మవారి ఎవరో వచ్చినట్టు ఉన్నాడు. గంటనాలు కళ్యాణం చేస్తున్నావు, చెంతనాలు చూడలు పెట్టినావు, మనం ఆడపోయి కూర్చోబెట్టిన వాళ్ళు వెళ్ళిపోవడం. నువ్వే ఎత్తున్నాను గడి ఇస్తాను నీకు వచ్చే నెలకు జీతం ఇస్తాను. ఏ పడిస్తాను నెలకు 3 రూపీస్ ఇస్తున్నావు. అవర సిక్కి 3 రూపీస్ అంటే ఎంతనా? ₹3 టైటిల్ చేస్తారు, జీతం చేస్తారా? గుడి లోపల కన్నా తల్లి రుద్రవాజదేవి కన్నాలం చెవులు పెట్టింది, చెవులు పెట్టింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది అయ్యాను గంగాలు కోడు పలిగారు రాజ్యం అనుకున్నా, దేశం అనుకున్న పల్లెలు పట్టణాలు అనుకున్నారు. ఈయనకేమంటే భిక్షం పెట్టాలని అక్రమైన కోపానికి వచ్చి గుడి బయటకు వచ్చి చూసే వరకల్లా సంగమయ్య కాదు లింగమయ్య కాదు ఎక్కడో ముసలు ఉన్నది. అదే ముసలాని వీళ్ళు జాగలేదా ఇలా పాడుపడ్డ గుళ్ళకి వచ్చిన బిడ్డు, నా రాజ్యం అనుకున్నావా, నా దేశం అనుకున్నా, పల్లె పట్టణాలు అనుకున్నావా? అదే ముసల్లానా ఏమిటే ముసలి ముసల్లానా అప్పుడే పోతే రూమ్ మళ్ళా ఆయన ఫుల్ అయినావు, ఆయన ఫుల్ అయినావు అదే
నువ్వు ఎక్కువ తక్కువ అనుకో పిసికి పిసికి చంపుతా బొండికాయ ఇస్తా ఇంకేం ఇస్తా నువ్వు ఎక్కువ తక్కువ అనుకోని గుంజి గుంజి గుంజిపోతా నాలుగే గుంజిపోతా ఇక్కడ మానలేక మాట్లాడుతున్నా నీకున్నది ఇంత మానం భారత ఇంటి ముందట్లేదా నిన్నమన్న రాలేదు రాదా నిన్నమన్నట్టే మానలేక మానం ఉంచుకోవాలి అందుకే అంటారమ్మా ఎక్కించడానికి దగ్గర కాని పన్నట్టు నవ్వుతారు ఎవరు ఇక మీరు నవ్వుతారు వాళ్ళు నవ్వుతారు ఇక నేను నవ్వాలి నువ్వు మోడలే నవ్వు కదా ఎక్కించడానికి దగ్గర కాని పన్నట్టు అవ్వ నీకు నీకు ముదగాలే అవుతుంది నీ దొరసారి కానీ శాతగాని పానం బిడ్డ చేసిన రోజు మోసేతులు ముందరికైతే అబ్బో నీకా మోకాలు ముందరికైతుంది మోసతులు ఎక్కైతుంది దగ్గరికి రక్తం అంటే మేము ఆక్సిజన్ పక్కకుండా ఆక్సిజన్ తెచ్చుకున్నా ఎవరిని ఎంబడా అబ్బో నీ బాబా 10 వత్సరాలు ఉన్నట్టున్నావు గుడిసే గుడిసే ఆక్సిజన్ నీలాంటి 10 వత్సరాలు పాయసం చేస్తే తెల్లదాకా రావాలి కదా ఆడే పని నాకు వస్తాయి పడవడ్డ గుడి లోపల ఊరు లేదు అడవి లోపల ఊరు లేదు పండ లేదు ఆరు లేదు దాపు లేదు గలప లేదు గది లేదు ఈ అడవి లోపల భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు ఇంట ఎవరు లేదు దాంట్లో సోపతి లేదు 7 నాగబండ్లు అంటే 7 నాగబండ్లు ఉన్నాయి 7 నాగబండ్ల పోయి లేదు ధనం లేదు ధాన్యం లేదు బతుకు బంగారం ఏం లేదు అమ్మా మీది అన్నిటికీ ముఖం ఉన్నది నిన్న చూస్తే నిన్న లేవు బిడ్డ మొన్న చూస్తే మొన్న లేవు పూసినా తంగడో నా బిడ్డ భక్తురాల అయ్యదు నేను మాత్రం అనగా పాడవాట గుడి లోపల ముందుకు ఎందుకు వచ్చిన అంటున్నావా ఏ ఊరు ఉన్నదమ్మా నేను 41 రోజుల నుంచి నేను పూజలు చేస్తుంటే మరి అటువంటి ఇష్ట పేర్లలో ఉన్నారు కానీ నాకు వచ్చి ఎవరు అడగలేరు నా బాధలు ఎవరు అడగలేరు అమ్మా కష్టపట్టాలు లేక వచ్చినవా ధనం లేక వచ్చినవా ధాన్యం లేక వచ్చినవా నా బిడ్డ భక్తురాలా
మాకు ఏటి మీద ఎత్తమందరు పాటి మీద వదల మందరు లాగవాడు దొక్కలాటవాడు కోరవాడు దొక్క కోరలాని మందలు లేక లేక ఒక బిడ్డ నా బిడ్డ మంజూర రాని ఒక బిడ్డ తోడ ఒక కొడుకు లేడు ఒక కొడుకు దొరుకుని పాడబడ్డ గుళ్ళల్లా నేను గుళ్ళలు ఎత్తమ్మా కొడుకు లేదా ఒక బిడ్డతో ఒక కొడుకుతనం లేదా ఈ పాడుబడ్డ గుళ్ళల్లా ఈ గంగదేవి గుళ్ళల్లా నేను పూజలు చేస్తున్నా అమ్మా నువ్వు దిక్కాయి వచ్చినావు దీమాయి వచ్చినావు కాబట్టి బిడ్డతో కొడుకుతనం ఇంత నువ్వే ఇయ్యాలి లేకపోతే భార్య భర్తలు లేదంత రక్తు తెచ్చి నీ కాళ్ళకాడ పెట్టి మా శిశు ఆ గుండు గుద్దుకొని మేము ఇక్కడ మరణమైపోతాం అమ్మా కొడుకుతనం ఓడి కట్టాలి నువ్వే బిడ్డ సత్త సత్త అని అంటున్నవి నాకన్న బిడ్డ సత్త సత్తనంటు నువ్వు బిడ్డ సత్య సాధించేది ఏముంది మనందంగా కొట్టాడలే గాని సత్యనంగా నా బిడ్డ నువ్వు కొడుకుల కంటవా బిడ్డల కంటవా కొట్టగలుగుతావా జోగాల పడుతావా బిడ్డ అది కాకుండా నీ కొడుకుని బిడ్డకు సరిపూరిస్తావా సత్త సత్తాని అంటున్నావు ఎందుకమ్మా సత్యుడు సత్త సత్త అన్నో నన్ను భగవాన్ని చూసిన భూలోక నగరం లోపల నా కళ్ళ ముందు ఎదుటవనగా రోజుకు 1000 మందిని చూస్తా సత్త సత్తనందరూ నా బిడ్డ ఆత్మగల్లగుండే బిడ్డ సత్త సత్త నువ్వు కానీ నాకు ఒకడానికి వచ్చింది ఆత్మగల్లగుండే అవ్వాచారుకుండే సత్త సత్త అని మనసు లోపల ఎప్పుడు పడ్డదో వాళ్ళు సావక మానవాక బిడ్డ భక్తుల సత్త సత్తానే మొగలంటారు నేను మందులాగేట్టుకుని కొంతమంది నా బిడ్డ భక్తురాల మందులాగి సత్తాన్ని ఓడి ఏం చేస్తాడు దల్లరు వయసులో పోతాడు కోటలు తీసుకుంటాడు ఇక నేను జావనయ్యా వాడుతున్నాడు ఒక కోట రాయి చెప్తాను ఇక నేను నోసుకుంటున్నా అని కోట తాగుతాడు నా బిడ్డ కోట రాయినాక మళ్ళీ కోట తాగుతాడు ఆమెను రాగుతాడయ్యా ఆమెను రాగుతారా ఇక నేను చచ్చనే సత్తా అని మన మందర దుకాణంలో కోతలు ఒకటి ఎమర్జెన్సీ గట్టిమని తీసుకొస్తాను